ఎందుకు పిలువబడిన వారైతే మీరు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడాలి. ఎవరు గొర్రెపిల్ల, ఏమిటా పెండ్లి విందు, ఏమిటా పిలుపు? ఇంతకీ గొర్రెపిల్ల ఎవరంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఆ గొర్రెపిల్ల ఎవరో వ్రాయబడిన ఆ మాటలు చదువుదాం. మరునాడు యోహాను యేసు తన దగ్గరకు రావడాన్ని చూసి, ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యేసు క్రీస్తును చూపించి, ఈయనే లోకములో ఉన్న పాపం అంతటిని మోసుకొని పోవడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఈయన. యేసు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. లోకములో ఉన్న పాపములంతటిని, మనుషులు చేసిన ప్రతి అపవిత్రతను, మలినాన్ని, దుర్మార్గాన్ని, దోషాన్ని, అక్రమాన్ని, ఇవన్నిటినీ, పాపిష్టి జీవితం అంతటిని ఆయన భుజాన మీద వేసుకొని, ఆయన తల మీద వేసుకొని మనందరి పాపాలను కలువరి కొండ దాకా మోసుకొని వెళ్ళాడు. అక్కడ మన కొరకు ఆయన బలి చేయబడ్డాడు. అందుకే వ్రాయబడిన మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోకంలోనికి వచ్చింది. ఈ గొర్రెపిల్ల పరలోకంలో కూడా ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాము త్వరగా. మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూశాను. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికైనా చూడ్డానికైనా ఎవరికి నీ శక్తి లేకపోయింది. ఆ గ్రంథాన్ని విప్పడానికైనను చూడ్డానికైనను యోగ్యుడెవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఏడవవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు జయం పొందెను అని నాతో చెప్పాడు. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూసి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఒక గ్రంథము లోపట వెలుపట వ్రాత కలిగి సింహాసనాసీనుడిగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని చేతిలో, ఆయన కుడి చేతిలో ఉండడం చూశారు. యోహాను గారికి దర్శనంలో చూడడం జరిగింది. ఆ గ్రంథాన్ని విప్పడానికి భూమి మీద కానీ, పరలోకంలో కానీ, భూమి క్రింద కానీ ఒక్కడు కూడా యోగ్యుడిగా కనబడలేదట. ఎవరూ విప్పలేకపోతున్నారు ఆ గ్రంథాన్ని. అందుకు ఆ దర్శనాన్ని చూస్తున్న, పరిస్థితులను చూస్తున్న యోహాను, ఎవరు లేరా ఈ గ్రంథాన్ని విప్పడానికి, యోగ్యులు లేరా అంటూ ఏడవడం ప్రారంభించాడు. యోగ్యుడెవడు లేనందున, కనబడనందున. ఎక్కడ కనబడలేదంట? ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎవ్వరూ కనపడకపోతే ఏడుస్తున్నాడు. అయ్యో
ఆ గ్రంథంలో ఏమి రాశాడో, ఆ గ్రంథంలో ఏం భద్రం చేశాడో, ఆ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో, ఆ గ్రంథంలో వ్రాయబడిన పేర్లకు ఏ జీతాలు ప్రతిఫలాలు ఉన్నాయో, వెలుపట వ్రాయబడ్డ వాళ్ళెవరో, లోపట వ్రాయబడ్డ వాళ్ళెవరో అని ఏడుస్తూ ఉంటే యోహాను పెద్దల్లో ఒకడు వచ్చి అడవద్దు, దావీదు గోత్రములో నుంచి దావీదుకు వేరు చిగురు యూదా గోత్రపు సింహం ఈ గ్రంథాన్ని విప్పి అందులో ఉన్నవన్నీ ఓపెన్ చేయడానికి జయం పొందిన వాడిగా ఉన్నాడు, నువ్వేం భయపడబాకు, యాడవబాకు అనగానే అక్కడ వెంటనే ప్రత్యక్షమై నిలబడి ఉన్నాడు. ఎవరైనా? గొర్రెపిల్ల, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలబడి ఉంది. వధించబడితే ఎలా ఉండాలి? వధించబడితే నేల మీద పడిపోయి రక్తపు మడుగులో కనబడాలి. కానీ అక్కడ నిలబడి ఉండుట కనబడింది. వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. వధించబడ్డాడు కానీ ఆయన సజీవుడే. దేవునికి స్తోత్ర. ఆ మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూడొచ్చు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఆయన వధించబడినట్టుగానే ఉంటాడు కానీ ఆయన నిలిచి ఉండే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మరణించినాడు కానీ మరణమును గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల పరలోకంలో 7 ముద్రలు విప్పడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి వినండి. లోకంలోనికి వచ్చింది ఆ గొర్రెపిల్ల. లోకంలోనికి వచ్చింది దేనికంటే లోక పాపములను మోసుకొని పోవడానికి. పరలోకములో సింహాసనం ఎదుట కనబడింది ఆ గొర్రెపిల్ల. ఎందుకు కనబడిందంటే 7 ముద్రలను గట్టిగా సీలు వేసి ఉన్న ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయడానికి, అందులో ఉన్న విషయాలన్నీ బయలుపరచడానికి సింహాసనం ఎదుట నిలిచి ఉంది ఆ గొర్రెపిల్ల. ఓకేనా? ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్లకు ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ గొర్రెపిల్లకు ఉన్న క్వాలిటీస్ ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాటన్నిటిని వివరించడానికి అంత సమయం లేకపోయినా అందులో ఏదో కొన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనంలో ఏమని చదువుతున్నామంటే పెండ్లి చేసుకోబోతుంది. గొర్రెపిల్ల ఏం చేసుకోబోతుంది అంటే, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరి గురించి చెప్పబడింది? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి చేసుకోబోతున్నప్పుడు మరి పెళ్లి కుమార్తె ఉండాలి కదా. గొర్రెపిల్ల పెళ్లి చేసుకోబోతుంటే గొర్రెపిల్ల పెళ్లి కుమార్తె ఉండాలి కదా. ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో పెళ్లి కుమార్తె ఎలా ఉందో, ఎలా ఉంటుందో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చదవండి. 21వ అధ్యాయంలో 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి యోహాన్ని పిలుస్తున్నారు. ఇటు రమ్మో, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తానని నాతో చెప్పాడు. ఎవరిని చూపిస్తాడట? గొర్రెపిల్ల భార్య అంటే పెండ్లి కుమార్తెను. అంటే పెళ్లి చేసుకోవడానికి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. మరి పెళ్లి చేసుకోబోతున్నా, పెళ్లికి సిద్ధపడుతున్నా ఆ పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల భార్యగా ఉంది. నేను చూపిస్తాను ఆమెను, నువ్వు ఇలా రా అని
7 దేవదూతల్లో ఒక దేవదూత యోహాన్ని పిలవడం చూస్తున్నాం. యోహానికి ఆ పెండ్లి కుమార్తెను చూడాలని తపన. ఎవరిని చూడాలని? పెండ్లి కుమార్తెను. చూడండి ఎలా చూపిస్తా ఉన్నాడో పెండ్లి కుమార్తెను. ఆత్మవశుడనైనా నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాడు. ఏం చెప్తున్నాడు? పెండ్లి కుమార్తెను చూపిస్తానన్నాడు, కానీ ఏం చూపిస్తున్నాడు? యెరూషలేము అనేటువంటి పరిశుద్ధమైన పట్టణాన్ని, ఆ పట్టణము దేవుని దగ్గర నుండి దిగి రావడాన్ని చూపిస్తా ఉన్నాడు. యెరూషలేం పట్టణాన్ని చూపిస్తున్నాడు. అదేంటి పెండ్లి కుమార్తెను చూపిస్తానని పట్టణాన్ని చూపిస్తావేంటి అని అడగొచ్చు, కానీ యోహాను చూస్తా ఉన్నాడు. చూడండి, దాని యందలి వెలుగు తగదగా మెరుస్తున్న సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నాలతో అద్భుతముగా పోల్చబడి ఉంది. ఆ పట్టణమునకును ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలుల 12 గోత్రముల పేరులు, నామములు ఆ గుమ్మాల మీద వ్రాయబడి ఉన్నాయి. తూర్పు వైపున 3 గుమ్మాలు ఉన్నాయి, ఉత్తర వైపుకు 3 గుమ్మాలు ఉన్నాయి, దక్షిణ వైపుకు 3 గుమ్మాలు ఉన్నాయి, పడమర వైపుకు పశ్చిమాన వైపుకు 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులతో 12 పునాదులు కలిగిందిగా ఉంది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులు. అంటే పునాదుల మీదేమో అపోస్తుల పేర్లు ఉన్నాయి, ద్వారాల మీదేమో ఇశ్రాయేలు గోత్రాల, గుమ్మాల మీదేమో గోత్రకర్తల 12 పేర్లు, 12 మంది పేర్లు. కానీ పునాదుల మీదేమో అపోస్తుల పేర్లు, 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. చదువుదాం. ఆ పట్టణము దాని గుమ్మములు ప్రాకారములను కొలుచుటకు నాతో మాట్లాడు వాని యొద్ద బంగారపు కొలకర్ర ఉన్నది. ఆ పట్టణము చొచ్చొక్కమనిది, దాని పొడుగు దాని ఎడల్పు సమానము. దాని కొలకర్రతో పట్టణాన్ని కొలవగా దాని కొలత 750 కోసులు. ఎంత ఉంది? అసలు ఏంటి? గొర్రె పిల్లను చూపిస్తానని పట్టణం ఏంది, ఈ గుమ్మాలేంది, ఈ పునాదులేంది, ఈ గోత్రకర్తల పేర్లేంది, అపోస్తుల పేర్లేంది? ఏంటి దేవదూత గారు, నువ్వు చూపిస్తానంది ఏంది, నువ్వు చూపిస్తుంది ఏంది? అదంతా మెరుగుతూ ఉండటం ఏంటి? అసలు ఇదేంటి గందరగోళం అంటుందా ఏంటంటే, నేను ఇవన్నీ మీకు చదవడానికి ఇంక చాలా టైం పట్టింది, కానీ ఒక్క మాటలో తేల్చేస్తాను. 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు 21వ అధ్యాయం 2వ, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఆ పట్టణమే పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె లాగా పట్టణం అలంకరించబడింది యెరూషలేం పట్టణం. పట్టణమే పెండ్లి కుమార్తె ఏంటి పాస్టర్ గారు అని మీరు అంటే, నేను ఒక మంచి ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తా. పట్టణమే యేసయ్యకు పెండ్లి భార్య. ఎలా? అదేంటి భార్య అంటే? చక్కగా కమ్మలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాటులు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, కజ్జాలు పెట్టుకొని ఉండాలి కదా, అలంకరించబడి అంటే అది కదా. మరి నువ్వేంటి పట్టణమే పెండ్లి భార్య అంటున్నావు అంటే, ఒక్క మాట, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. ఇప్పుడు పట్టణం అంటే గోడలు, మేడలు, మిద్దెలు కాదు. ఆ పట్టణములో ఉంటున్న పరిశుద్ధులు. స్తోత్రం. ఆ పరిశుద్ధులే యేసుక్రీస్తుకు భార్య. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు భార్య ఎవరు? గొర్రెపిల్ల భార్య ఎవరు? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఎక్కడుంటారు? నూతనమైన యెరూషలేం పట్టణంలో ఉంటారు. సరే, మంచిది. అసలు ఈ గొర్రెపిల్లకి
గొర్రెపిల్ల భార్యకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చాలా క్వాలిటీస్ ఈ అధ్యాయంలోనే మీకు కనబడతాయి. ఒక్క మాట చదివిస్తాను ఆ క్వాలిటీస్ ఏంటో. 22వ వచనం, 22వ వచనం. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయము. గొర్రెపిల్లే దేవాలయం. ఇక ఆ పరలోక పట్టణంలో దేవాలయాలంటూ ఏమి లేవు. గొర్రెపిల్లే అక్కడ దేవాలయం. ఇంకా ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది. గొర్రెపిల్లే దీపం. అసలు గొర్రెపిల్ల దేవాలయం అంట, ఆ గొర్రెపిల్లే దీపం అంట. అబ్బా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని నేను 1-2 చెప్దాం అనుకున్నాను అంతే. అంటే పరలోక పట్టణంలో పుస్తకాన్ని ఓపెన్ చేసి ఏమి రాయబడి ఉందో చెప్పగలిగిన అర్హత ఈ గొర్రెపిల్లకే ఉంది. ఆ గొర్రెపిల్ల దేవాలయముగా పరలోకంలో ఉంది. ఆ గొర్రెపిల్ల జనులందరికీ దీపంలాగా గొర్రెపిల్లే ఉంది. ఇంకా ఆ గొర్రెపిల్ల పెళ్లి చేసుకోబోతా ఉంది. ఆ గొర్రెపిల్లకి భార్య సిద్ధపడింది. ఎవరా భార్య చెప్పండి? నూతనమైన యెరూషలేము పట్టణం. ఇంతవరకు మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. మరి ఆ పెళ్ళి ఎట్లుంటుందో ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. అంతేనా? పెళ్ళికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. పెళ్ళికి ఎవరు వెళ్తారు? పిలవా పెట్టను పేరంటానికి ఎవరైనా పోతారా? అది విషయం. మరి పెళ్ళికి వెళ్ళాలంటే పెళ్ళికి మనం పిలవబడాలి. ఇప్పుడు ఈ సంగతి చెప్తున్నా. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ పూట నా సందేశం ఏంటి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డవారు ధన్యులు. ఆ పెళ్లి చూడాలి. ఎన్ని పెళ్ళిళ్ళకి పోతున్నామో మనం. అసలు ఎంత రంగ వైభోగంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. లక్షలు లక్షలు లక్షలు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి. ఇంకా మంచి కుబేర్లు అయితే 100 కోట్లు ఖర్చు పెట్టారంట, 1,00,000 కోట్లు ఖర్చు వారు నాయన పెళ్ళికి. ఒకడైతే సముద్రంలో పడవలో పెళ్లి చేసుకుంటా ఉంటాడు, చుట్టూ పడవలు వేసుకొని లైటింగ్లు పెట్టి. ఒకడేమో మేఘాల్లో పెళ్లి చేసుకుంటా ఉంటాడు, విమానాల్లో. ఉన్నాయా లేవా? ఒకడేమో ఒక ద్వీపాన్ని ఎన్నుకుంటాడు, అంటే చుట్టూ సముద్రం ఉండాలి, అక్కడ ఒడ్డు ఉండాలి, ఆ ఒడ్డు మీద అంతా అలంకరించి పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు బస్సులో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. చాలా విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇన్ని పెళ్ళిళ్ళు చూసావు కదా. ఈ పెళ్ళిళ్ళన్నిటిని మించిన పెళ్ళి ఒకటి ఉంది, అది గొర్రె పిల్ల పెండ్లి విందు. ఆ పెండ్లి విందులో అన్ని ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, స్ఫటికం ఇవే కనపడతాయి. ఆ పెళ్ళిలో చూస్తే అలాంటి పెళ్ళి చూడాలి. ఇక మరి ఆ పెళ్ళికి వెళ్ళాలి, ఆ పెళ్ళికి వెళ్ళి పెళ్ళి చూడాలంటే మరి ఏం చేయబడాలి? మనం పిలువబడాలి. పిలుపుతారా నిన్ను? నువ్వు చుట్టం అయితే పిలుపుతారు, అంతేగా. నువ్వు ఫ్రెండ్స్ వన్న అయితే పిలుస్తారు, నువ్వు స్నేహితురాలు వన్న అయితే పెళ్ళికి రమ్మని పిలుస్తారు, నువ్వు చుట్టాని వన్న అయితే బంధువురాలు అయినా అయితే పిలుస్తారు. మరి నేనంటున్నా, నిన్ను పిలవాలంటే నువ్వేసైకు బంధువురాలు అయ్యావా? నిన్ను పిలవాలంటే నువ్వేసైకు స్నేహితురాలు అయ్యావా? ఓ మాట చెప్పనా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో పద్నాలుగు 15 వచనాలు. 14వ వచనం చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు చేస్తే, తల్లి వినండి, దేవుడు మనకి ఏం చేయమని చెప్పాడో, భూమి మీద ఎలా ఉండమని చెప్పాడో, ఎలా జీవించమని చెప్పాడో అవన్నీ మనం చేస్తే మీరు నాకు స్నేహితులు అవుతారు అని దేవుడు చెప్పేశాడు. అంటే దేవునికి మనం ఏమవ్వాలంట?
స్నేహితులు అవ్వాలి. స్నేహితులు అవ్వాలంటే ఆయన చెప్పినట్టుగా చేస్తే స్నేహితులు అవుతారు. తర్వాత చదవండి ఆ వచనమే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవకుండా స్నేహితులు అని నేను మిమ్మల్ని పిలుస్తాను అన్నాడు. అంటే మనం దేవునికి ఏమవుతున్నాం? స్నేహితులు. మరి స్నేహితులైతే నేను మిమ్మల్ని పెళ్ళికి పిలుస్తాను అన్నాడు. యేసయ్య పెళ్లి విందుకో పిలుస్తాడు. మరి నువ్వు స్నేహితురాలు వెళ్తావా యేసయ్యకో? అవుతానండి. అవ్వాలంటే కండిషన్ ఉందండి. ఏంటా కండిషను? ఆయన చెప్పినట్టుగా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా నువ్వు జీవించాలి. అప్పుడు నేను పిలుస్తాడు. రైతులా ఏదన్నా ఒక షాపుకి కొంత డబ్బు ఇచ్చి పంపించామనుకో, ఆ డబ్బుకు లెక్కాపత్రం లేదు, తెచ్చిన సరుకులకు వైనం తైనం లేదు, తీసుకొచ్చి ఆడ పెట్టావు, ఇచ్చావుగా తెచ్చాంగా, ఏం తెచ్చావంటే వైనం లేదు, డబ్బులంటే లెక్క లేదు, యంత్ర అంటే దానికి సంబంధించిన వాతావరణం లేదు. అప్పుడు అటువంటి వ్యక్తిని మరోసారి షాపుకు పంపిస్తావా? షాపుకు పంపిస్తావా? వీడికి లెక్కలు తెలియదు, పాడు తెలియదు, ఏం చెప్పామో వినడో పాడు లేదు, చెప్పింది ఒకటి వాడు చేసేది ఒకటి, ఇచ్చింది డబ్బులు కొంత అయితే వాడు దాన్ని దుబారా చేస్తాడు, ఎంత తిరిగి ఇచ్చారో తెలియకుండా ఎట్టబెడతాడు, ఈడొద్దులే అని ఇంకొకటిగా పని చెప్తారు. అంతేనా? అట్లాగే దేవుని స్నేహితులు మనం కావాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అలా కాకుండా చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే, లెక్క లేకుండా జీవిస్తూ ఉంటే మనల్ని ఆ పెళ్ళికి పిలుస్తాడా? చెప్పినట్టు చేసేవారు స్నేహితులు. వాళ్ళని దేవుడు తన వివాహానికి పిలుస్తాడు. గొర్రెపిల్ల వివాహమునకు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. చాలామంది పిలువబడతారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడతారు, అపోస్తలుగా ఉండడానికి పిలువబడతారు, ప్రవక్తలుగా ఉండడానికి పిలువబడతారు, స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడతారు, సంఘ సేవకులుగా ఉండడానికి పిలువబడతారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి పిలువబడతారు, కొంతమంది ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడతారు. ఇలాగ అన్నిటికీ పిలువబడుతున్నారు. ఎన్ని పిలుపులు నీకున్నా అసలు పిలుపు ఉండాలి. ఏ పిలుపు అది? గొర్రెపిల్ల పెండ్లి విందు పిలుపు. నన్ను గాంగా పిలిచారు అనుకొని భూమి మీద గందరగోళం చేస్తాం. ఓకే, ఈ పిలుపును కాపాడుకోమని చెప్తుంది బైబిల్. ఎఫెసీ పత్రికలోకి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీరం ఒక్కటే. 4వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనమే చదవండి. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహనముతో ఉండండి, సహించండి. ఇంకా మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఓర్పు ఉండాలి. ఒకసారి చూస్తా పాస్టర్ గారు, 2 సార్లు చూస్తాను. నేను మనిషినే, నాకు సీము నెత్తురుంది ఉంది లేదని ఎవరంటారు? సహించాలి. మరి దేవుని పిల్లలంటే దీర్ఘకాలము సహించాలి. నిన్ను దేవుడు పిలిచాడు, మరి పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు, స్వతంత్రుడిగా ఉండడానికి పిలిచాడు, సేవకుడిగా ఉండడానికి పిలిచాడు, మంచి ఆత్మీయురాలిగా పరిచర్య చేయడానికి పిలిచాడు, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. మరి పిలిచిన పిలుపుకు నువ్వు ఎలా ఉండాలి? తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి. ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉండండి. ఒక్కటే నిరీక్షణ. పిలువబడ్డాం కదా అని మన పిలుపుని ఎలా పడితే అలా దుర్వినియోగం చేసుకోకూడదు. పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలుపుకు తగినట్లుగా జీవించండి. దీర్ఘశాంతముతో ఉండండి, ఓర్పుతో సహనముతో ఉండండి, సాత్వికముతో ఉండండి. ఆ పిలుపును కాపాడుకోండి.
ఆ పిలుపుని ఎవరైతే కాపాడుకుంటారో, ఈ పిలుపును ఎవరైతే పదిలం చేసుకుంటారో, పిలుపుకు తగినట్లుగా ఎవరు జీవితాన్ని కట్టుకొని దిద్దుకుంటారో అలాంటి వారికి అసలు పిలుపు వస్తుంది. ఏ పిలుపు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు రండి అనే పిలుపు. అప్పుడు చూడండి ఆ మాట, దీనికి అన్వయించండి. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు పిలువబడతారండి? దేవునికి స్నేహితులైతే పిలువబడతారు. నిన్ను భూమి మీద ఏ పిలుపుతో పిలిచాడో పిలుపుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకో పిలుస్తాడు. ఆయనకు బంధువుడు అయినా అయితే నిన్ను ఆ పెండ్లి విందుకో పిలుస్తాడు. బంధువుని ధర్మం చెయ్యాలి. బంధువుని ధర్మము మనము జరిగించాలి. బంధువుని ధర్మం ఏంటంటే విడిపించబడవలసిన వారిని విడిపించాలి. మీకు చెప్పాను కదా అంతకుముందు, బోయాజు రూతుమ్మ సంగతి చెప్పాను కదా. బంధువుని ధర్మం జరిగించయ్యా. ఏంటయ్యా అంటే ఆమెను విడిపించాలి. ఆమెకున్న శ్రమల్లో నుంచి విడిపించాలి. ఆమెకున్న ఒంటరితనంలో నుంచి విడిపించాలి. ఆమెకు లేని సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి. ఆమెకు ఏ దిక్కు మొక్కు లేదు. ఆమెను ఆ స్థితిలో నుంచి విడిపించి ఒక అండగా నిలబడాలి. అదే విడిపించబడ్డం. ఇప్పుడు చూడండి, లోకంలో చాలామంది ఉన్నారు. నువ్వు నిజంగా దేవుని బంధువుడు అయితే విడిపించబడ్డానికి లోకం వైపు చూడు. ఎంతమంది విడుదల లేకుండా బ్రతుకుతున్నారో. విడుదల లేకుండా ఆ బంధకాల మధ్యలోనే, ఆ శోధనల మధ్యలోనే, ఆ శ్రమల మధ్యలోనే, ఆ సమస్యల మధ్యలోనే అణగారిపోతూ అట్టుడికి పోతా ఉన్నారు. వారిని విడిపించాల్సిన బంధువుడవు నీవే, బంధువురాలవు నీవే. బంధువురాలి ధర్మాన్ని చెయ్యి, అప్పుడు నువ్వు బంధువుడు అవుతావు. నిజంగా నీ బంధుత్వాన్ని నువ్వు కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన బంధుత్వం ఏంటంటే శోధనలో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, బలహీనతల్లో ఉన్నవారిని, చీకటి శక్తుల చేత బంధించబడిన వారిని, బాధించబడుతున్న వారిని విడిపించాల్సిన బంధువురాలు నువ్వే. దేవుడు నిన్ను బంధువురాలుగా చూశాడు. మరి నువ్వేమో విడిపించకుండా, బంధువురాలి ధర్మం జరిగించకుండా నాకెందుకు వచ్చింది గొడవ అని ఉంటే నువ్వు బంధువురాలు ఎలా అవుతావు? ఆమె నువ్వు బంధువురాలు కావాలంటే బంధువుని ధర్మం చెయ్యాలా? బంధువుని ధర్మం ఏంటంటే విడిపించడం. లోకంలో తన పిల్లలు పాపపు కట్లతో ఉన్నారు, శాపాలతో బంధించబడ్డారు, ఊబిలో దిగబడిపోయి ఉన్నారు. చాలా భయంకరమైన శోధనలతో వారు అందులో నుంచి విడుదల పొందలేకపోతున్నారు. సమస్యలు చుట్టుముట్టాయి. భయంకరమైనటువంటి గొడవల మధ్యలో ఉన్నారు. వారిని విడిపించు. అదే బంధువురాలి ధర్మం. నువ్వు బంధువురాలుగా ఉండి నీ బంధువురాలి ధర్మాన్ని జరిగిస్తే నువ్వు నిజంగా బంధువురాలు అవుతావు. నువ్వు బంధుత్వాన్ని కలిగి ఉన్నావు. లోకంలో ఏదన్నా పెళ్లి పెట్టుకున్నా పోవు, ఏదన్నా పని తగిలినా పిలిచినా పోవు, ఇటు నుంచి అటు రావు, అటు నుంచి ఇటు రావు, గోడ కట్టుకొని టెస్ట్ వేసుకొని ఉంటావు. చెప్పుకోవడానికి బంధువురాలువే కానీ నువ్వేమన్నా బంధువుడి ధర్మం జరిగిస్తున్నావా? మంచి చెడు మాట మంచి ఏమన్నా ఉందా మీ మధ్యలో? పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నాయి. ఇంకెలాంటి బంధువులు మీరు? బంధువులు అంటారా, శత్రువులు అంటారా వాళ్ళని? మరి అంతే కదా. అంటే బంధువులే కానీ ఎలాగయ్యారు? శత్రువులు అయ్యారు. మరి నువ్వు బంధువురాలివే. దేవునికి నిజంగా బంధువుని ధర్మం జరిగించు, అప్పుడు నువ్వు బంధువురాలు అవుతావు. జరిగించకపోతే ఏమవుతావు? శత్రువు అవుతావు. నువ్వు బంధువురాలు అయితే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడతావు. నువ్వు స్నేహితురాలు అయితే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడతావు. నువ్వు పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడతావు. అర్థమైందా? ఏ పెళ్ళిళ్ళకి పిలవకపోయినా పర్లా, అసలు పెళ్ళికి పిలవబడకపోతే అంతకన్నా దరిద్రం మరొకటే. ఎంత బతికి ఇంటి వెనక చచ్చినట్టు అనిపించింది. అసలు పెళ్ళి ఉంది. ఏ పిల్లది? గొర్రెపిల్ల పెళ్లి విందు. ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆ పెళ్లి పత్రిక నీకు అందునుగాక.